పోతన మహాభాగవతం అష్టమస్కందం గజేంద్రమోక్షం 27వ వచనమునకు ఇప్పుడు మనం భావం తెలుసుకుందాం. ఏనుగు మొసలి రెండూ అభిమానంతో ఒకదాన్ని మించి ఒకటి ఢీకొన్నాయి. వాటి పోరు అన్ని లోకాలకి భయంకరంగా సాగింది. అవి రెండూ కూడా రెండవ దానిని ఓడించాలనే పట్టుదలతో మడుగునంతా కలసివేశాయి. సింహంతో సింహం, కొండతో కొండ వినుదీయకుండా ఢీకొని పోరాడుతున్నట్టు అవి రెండూ తీవ్రంగా పోరాడాయి. బయటికి లోపలికి లాగుతూ అటూనిటూ పడుతున్న తుట్టుపాటు పడలేదు. ఆ నీళ్లలో బుడబుడ బొగలు బొగలుమనే శబ్దాలు చెలరేగాయి. లేచిన నురగలు ఆకాశాన్ని తాకాయి. మొసలి ఏనుగులు రెండూ ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు బద్దలయ్యేలా, చెప్పల అమరికలు తప్పేలా, నిత్తుర్లు కారేలా హుమ్మంటూ వాటి పండ్లతో పొడుచుకున్నాయి. ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ల పట్టు తప్పిపోకుండా బలంగా నిలదొక్కున్నాయి. అప్పుడు సరస్సులోని నీళ్లు వేగంగా తుళ్ళు తిరిగాయి. ఆ నీళ్ల తాకిడికి మొసళ్ళు, తాబేళ్లు, పీతలు, చేపలు, కప్పలు మొదలైనవి చనిపోయాయి. వెంకంతో వేగంగా మొసలి ఏనుగు ఒకదానినొకటి అణగదొక్కుతూ ఏకాకు పరుచుకుంటూ బాగా అలసిపోయాయి. ఒకదాని దెబ్బల నుండి ఒకటి నాచును, ఆల్చిప్పలను అడ్డం వేసి తప్పించుకోసాగాయి. శరీరాల మీద ఆశలు వదులుకున్నాయి. ఎలాగైనా గెలవాలనే కోరిక రెట్టింపు చేసుకున్నాయి. క్రమక్రమంగా చెలరేగుతూ రేయింబగళ్ళు తిండి నిద్ర లేకుండా అవి చాలా కాలం పోరాడాయి అని ఈ వచన భావము. మనం ఇప్పుడు 28వ పద్యం తెలుసుకుందాం. మనం పోతనామాతుడు అద్భుతమైనటువంటి రచనా విధానాన్ని, శబ్దాలంకారాలను, అర్థాలంకారాలను అద్భుతమైనటువంటి ఈ పద్యరాజులో మనకు అందించారు. 28వ పద్యం మనం తెలుసుకుందాం. జవమును జలమును బలమును వివిధములగ బోరు కరటి వేరతకు భువిన్ దివి మకర మీన కర్కట నివహములొక్కట నమిత్ర నిలయము పొందెన్. జవమును జలమును బలమును వివిధములగ బోరు కరటి వేరతకు భువిన్ దివి మకర మీన కర్కట నివహములొక్కట నమిత్ర నిలయము పొందెన్. దీని భావం ఏమిటంటే, గజరాజు మిక్కిలి చురుకుతనంతో, పట్టుదలతో అనేక విధములుగా మొసలితో యుద్ధం చేస్తున్నాడు. అతని పరాక్రమం చూసి బెదిరి ఆకాశంలోని మకర మీన కర్కాటక రాశులు ఒక్కసారిగా సూర్యమండలంలో దూరాయి అనేటువంటి ఉత్ప్రేక్షాలంకారాన్ని ఇక్కడ ప్రకటించారు పోతనామాచుడు. భూలోకంలో మొసలితో చేపలు, పీతలు స్నేహం చూపాయి, మరి సహ జలచరాలు కదా అని ఈ పద్య భావం. ధన్యవాదం.